దేవునికి ప్రేమ కలుగును గాక. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశం కింద నున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు అనేకమైన సమస్యలతో ప్రజలందరూ కూర్చొని ఉన్నారు. ముందట సముద్రము, వెనక శత్రువులు వెంటాడుతా ఉన్నారు. ఎటు వెళ్లాలో తెలియని ఒక పరిస్థితిలో దేవుడు మోషే ఆ యొక్క కర్రను ఎత్తినప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేలను కనపరిచాడు. అప్పుడు ఈ ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ నడిచారు. వాళ్ళ శత్రువులు కూడా అలాగే ఆరిన నేలలో వద్దామని ప్రయత్నించారు. కానీ దేవుడు ఆ జలములను మరలా మళ్లించినప్పుడు ఆ శత్రువులందరూ నిర్మూలమైపోయారు. ఈ రోజున నీకు శత్రువులను, నీ ఓటమిని, నీ బలహీనతను, నీకున్న సమస్యలన్నింటినీ దేవుడు జలములలో నిర్మూలము చేయబోతున్నాడు. నీకు నూతనమైన శక్తిని ఆయన ఆరిన నేల మీద నిన్ను నడిపించి ఉన్నతమైన శిఖరాల్ని దేవుడు నీకు అందించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అందుకనే దేవుని నువ్వు నమ్ముకో. ప్రభు అయిన యేసు క్రీస్తు మీ అందరికీ శుభములు కలగజేయును గాక. ఆమేన్.